పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 1 కోటి మంది భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 67,000 మంది భారతీయులు స్వదేశానికి తిరుగు పయనమైనట్టు వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై పార్లమెంటు ఉభయ సభల్లో జయశంకర్ ప్రకటన చేశారు. దీనికి ముందు చర్చ చేపట్టాలని ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య జయశంకర్ మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయని, యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని చెప్పారు. చర్చలు దౌత్యపరంగా సమస్య పరిష్కారమవుతుందని భారత్ నమ్ముతుందని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ఎదురుదాడి వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంపై జైశంకర్ మాట్లాడారు. జాతీయ ప్రయోజనాలే తమకు పరమావధి అని, ముఖ్యంగా ఇంధన భద్రత, వాణిజ్య లక్ష్యాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. భారత వినియోగదారులపై భారం పడకుండా చమురు లభ్యత, ధరలు నియంత్రించేందుకు దౌత్యపరంగా కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని, సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ప్రభావం ఉంటుందని జైశంకర్ చెప్పారు. The implications of this conflict for our energy security, I also seek to address that particular concern. Government remains committed to ensuring that fully taking into account availability, costs and risks of the energy markets. For us, sir, the interest of the Indian consumer has and will always be the overriding priority.